నమస్కారం సార్. నమస్తే అమ్మా. చాలా మంది కూడా గవర్నమెంట్ ప్రిపరేషన్ చేసే ప్రాసెస్‌లో బ్యాంక్ కనే వస్తారు సార్. వచ్చి ఇంకొక ఎగ్జామ్‌కి కూడా రాయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎట్ ఏ టైమ్ 2 ఆర్ 3 నోటిఫికేషన్ అప్లై చేసి దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా చేయొచ్చంటారా? అలా చేసినా కూడా మనకి మనం ఏ టార్గెట్ మీద వచ్చామో అది ఫుల్‌ఫిల్ అవుతుందంటారా సార్? యాక్చువల్‌గా అమ్మ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మూడు రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్‌సి 3 ఉన్న ప్యాటర్న్ 2 అమ్మ. హుహు. అంటే బ్యాంకింగ్ ఒక ప్యాటర్న్‌లో ఉంటుంది. ఎస్ఎస్‌సి, రైల్వే మోర్ ఆర్ లెస్ ఒకే రకంగా ఉంటాయమ్మ. 100% ఎగ్జాక్ట్ అని నేను చెప్పలేను గానీ, దాదాపుగా ఒకలాగా ఉంటాయి. సో, ఇప్పుడు 2 ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చా అనేది అడిగితే నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ బ్యాంకింగ్ కోచింగ్ కంప్లీట్ చేసుకున్నాక హ్మ్. ఆహ్, అంటే బ్యాంకింగ్ కోచింగ్ యాక్చువల్‌గా 4 మంత్స్ ఉంటుందమ్మా మన దగ్గర. ఈ 4 మంత్స్‌లో ఒక 2.5 మంత్స్, 3 మంత్స్ అయిన తర్వాత అప్పుడు రైల్వే గాని, ఎస్ఎస్‌సి గాని కోచింగ్ స్టార్ట్ చేస్తే కంఫర్టబుల్‌గా ఉంటుంది. 2 ఒకేసారి మొదలుపెట్టారనుకుందామమ్మా. హ్మ్. ఇది యాక్చువల్‌గా కోచింగ్ అనేది రెగ్యులర్ అకాడమిక్స్‌కిను కాంపిటీటివ్ ఎగ్జామ్ కోచింగ్‌కి డిఫరెన్స్ ఉంటుందమ్మా. రెగ్యులర్ అకాడమిక్స్‌లో ఎట్లా అంటే ఇప్పుడు వినేసి ఎగ్జామ్స్ ముందు చదువుకుంటాము. బట్ ఇది అట్లా కుదరదు. కోచింగ్ జరిగే టైంలో 3 అవర్స్ కోచింగ్‌తో పాటు కనీసం ఇంటికెళ్ళిన తర్వాత ఇంకో 3-4 అవర్స్ వర్క్ ఉంటుందమ్మా. ఎలా వర్క్ ఉంటుంది? అంటే మన సిస్టమ్‌లో ప్రతి సబ్జెక్ట్‌కి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అని సెపరేట్‌గా చూపించం గానీ, అదే ఎక్సర్సైజ్‌లో 1A, 1B, 1C, 1D అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది మా దగ్గర. అంటే 1A టీచర్ చెప్తారు. 1B, 1C, 1D పిల్లోడు ఇంటి దగ్గర చేసుకోవాలి. హ్మ్. అంటే మేము క్లాస్‌లో 10 లెక్కలు చెప్పాము అంటే వాడు ఇంటికెళ్ళిన తర్వాత పిల్లోడు 30 ప్రాబ్లమ్స్ చేయాలమ్మా. ఒక్కో సబ్జెక్ట్‌కి 30 ప్రాబ్లమ్స్ చొప్పున 3 అవర్స్ జరిగితే 90 ప్రాబ్లమ్స్ అంటే అట్‌లీస్ట్ 2-3 అవర్స్ ఇంటికెళ్ళిన తర్వాత మినిమమ్ 2-3 అవర్స్ వర్క్ చేయాల్సుంది. సో, ఇప్పుడు బ్యాంక్ కోచింగ్ 3 అవర్స్ వచ్చి, దానికి సంబంధించింది 3-4 అవర్స్ ప్రిపేర్ అయ్యి, ఎస్ఎస్‌సి కోచింగ్ ఇంకో 3 అవర్స్ వచ్చి, దానికి సంబంధించింది ఒక 4 అవర్స్ ఇంటికెళ్ళాక ప్రిపేర్ అవ్వటం. హెక్టిక్ అయిపోతుందమ్మా. హ్మ్. అంటే మొదట్లో సరిగ్గా ఫోకస్ కూడా చేయలేరు. చేయలేరమ్మా. ఒక వారం రోజులు బానే ఉంటుంది. కొత్తగా వస్తారు పల్లెటూరు నుంచి. హ్మ్. పొద్దుటి సాయంత్రం దాకా అట్లా బానే ఉంటుంది. ఒక 1 వీక్ అయ్యాక అసలు ఎటెళ్తున్నాం మనం ఏంటి అనేది అర్థం కాదమ్మా. అందుకని నేను పిల్లలకి ఇచ్చే సలహా ఏంటంటే, నిజంగా 2 ఎగ్జామ్‌లు రాయొచ్చమ్మా. డెఫినిట్‌గా రాయొచ్చు. కానీ కొంచెం ప్లాన్డ్‌గా. ఈ కోచింగ్ 2 ½ 3 మంత్స్ అయిపోయిన తర్వాత, లేదు ఇంకా బెటర్ ఏంటంటే కంప్లీట్ అయిపోయాక 4 మంత్స్. మళ్ళీ ఎస్ఎస్‌సి. అంటే బ్యాంకింగ్ తీసుకున్నాక ఎస్ఎస్‌సి అవసరమా అండి అని అంటారు. యెస్. ఖచ్చితంగా అవసరం. ఎలా అవసరం అంటే, దాంట్లో క్వెషన్ అడిగే విధానం వేరు, దీంట్లో క్వెషన్ అడిగే విధానం వేరమ్మా. హ్మ్. సబ్జెక్ట్ ప్రెజెంటేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓరియంటేషన్ ఈస్ డిఫరెంట్. ఓకే. సో, ఈ కోచింగ్ ఇదొక 4 మంత్స్. 4+4 ఈ 8. ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ 4 మంత్స్ అయిపోయినాక ఈ ప్రిపరేషన్ టైమ్ దీనికిస్తాము. ఇంకొక 4 అవర్స్. ఈ ఎగ్జామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తా ఉంటాము. ఏది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాము. 4+4 8 మంత్స్ అయిపోయే టైం. 8 మంత్స్ అయిపోతే అక్కడి నుంచి ఎగ్జామ్ ఎక్స్‌ప్లనేషనే కదా! ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో పెట్టే ఎగ్జామ్స్ అన్నీ రాస్తామమ్మా. అన్నీ హ్మ్. అంటే ఎంతసేపు పడుతుందండి అంటారేమో. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 45 మినిట్స్ నుంచి 1 అవర్ ఉంటుందమ్మా. కనీసం 5, 6 టెస్టులు రాసుకోవచ్చు వాళ్ళు. మినిమమ్ 5, 6 టెస్టులు రాయొచ్చు. ఈ 5, 6 టెస్టులు రాసిన తర్వాత మరి వీటన్నిటికి ఎక్స్‌ప్లనేషన్‌కి వెళ్ళడానికి వీలవుదు కదండీ అని పిల్లలు కూడా అడుగుతా ఉంటారు నన్ను. ఎళ్ళక్కర్లేదమ్మా అన్నిటికి. హ్మ్. ఒకసారి చూసుకుంటాము. ఏది రేపు అంటే మన దగ్గర సిస్టమ్ ఏంటంటే, ఇవాళ రాసిన ఎగ్జామ్‌లకి రేపు ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఇవాళ నేను 15 టెస్టులు పెట్టాను. హ్మ్. పిల్లలు 7, 8 రాయగలరు. అంతకన్నా ఎక్కువ రాయలేరమ్మా. హ్మ్. మనం ఏది ప్రయారిటీనో చూసుకొని ఎగ్జామ్స్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఇంటికెళ్ళి కూర్చొని అన్ని బుక్లెట్లు దగ్గర పెట్టుకొని, ఈటిల్లో నాకు ఎక్కువ క్వెషన్‌లు, డౌట్లు దేంట్లో ఉన్నాయి. దానికి ఎక్స్‌ప్లనేషన్‌కెళ్తాను. అంటే ఒక 12 ఎగ్జాములు జరుగుతా ఉంటే 7, 8 రాయటం. 2 గాని, 3 గాని ఎక్స్‌ప్లనేషన్‌లకి అటెండ్ అవ్వడం. సో, ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే డెఫినిట్‌గా 2 సైమల్టేనియస్‌గా మొన్న 441 ఏఎల్‌పి జాబ్‌లొచ్చినాయమ్మా. హ్మ్. దాంట్లో 50-60 మంది ఎక్స్‌క్లూజివ్ బ్యాంక్ కోచింగ్ పిల్లలున్నారు. ఓకే. హుహు. ఎట్లా అంటే దాంతో పాటు జనరల్ స్టడీస్ కూడా చదువుకున్నారు. మేము ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఇచ్చాము. హ్మ్. ఆ హ్మ్. ఎగ్జామ్స్ రాసుకున్నారు. త్రూ అయ్యి వచ్చేసారు. హుహు.
అంటే 2 చేయొచ్చా అంటే యెస్ చేయొచ్చు అంటాను. కానీ కొంచెం ప్లాన్డ్‌గా చేయాలి. యెస్. ఆ ప్రిపరేషన్ ప్లాన్డ్. ప్రిపరేషను అంటే బేరబిలిటీ చెక్ చేసుకోవాలమ్మా. బేరబిలిటీ అంటే ఇందాక నేను 4 మంత్స్‌లో 2 మంత్స్ అయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చంటున్నా. హ్మ్. ఆ 2 మంత్స్ ఇంకొక 2 మంత్స్ ఉంది గదా! ఇది. ఈ 2 మంత్స్ ఆల్‌మోస్ట్ 12 గంటలు పని చేయగలిగే కెపాసిటీ, బేర్ చేయగలిగే కెపాసిటీ మీ బ్రెయిన్‌కుంటే మాత్రమే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి. లేదు అట్లా వద్దులేండి సార్ కొంచెం కూల్‌గా వెళ్దాము. ఈ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఎస్‌సి గాని, రైల్వే గాని. ఎస్ఎస్‌సికి, రైల్వేకి ప్రిపరేషన్ ఆల్‌మోస్ట్ సేమ్ ప్రిపరేషన్ అమ్మా. హ్మ్. కాబట్టి ఈ 4 ఇదొక 6 మంత్స్. ఆల్‌మోస్ట్ ఒక 10 మంత్స్ మనము కోచింగ్ టెన్యూర్ కింద తీసుకుంటే పెట్టుకొని తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చమ్మా. మీరు చెప్పినట్టుగా ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్తే స్టూడెంట్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. 2 ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేయొచ్చు అని యెస్. అర్థమవుతుంది. యెస్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కూడా స్టూడెంట్‌కి సంబంధించి రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ పరంగా కావచ్చు, లేదంటే శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వడం గురించి కావచ్చు, కోర్సెస్ రిలేటెడ్‌గా. ఇలా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఈ వీడియోలో కింద మనము డిస్‌ప్లే చేస్తున్నటువంటి నంబర్‌ని కాంటాక్ట్ చేస్తే 100% డీటెయిల్స్ వచ్చేస్తాయమ్మా పిల్లలకి. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అమ్మా. సో ఇలా ఎన్నో రకాల టిప్స్ అయితే మీకు అందించడం జరుగుతూ ఉంది. వీడియోస్ చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి. వాటికి సంబంధించి రిలేటెడ్‌గా ఎపిసోడ్స్ చేసే ప్రయత్నం అండ్ అలాగే మీకు సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.